అభివృద్ధి చరిత్రలో ఒక కీలక ఘట్టం. కేవలం కలలు కనడం కాదు, వాటిని సాకారం చేసుకునే చిత్తశుద్ధి, పట్టుదలే తమ కొలమానమని కూటమి ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది. సంక్షేమాన్ని నడిపించే సంపద సృష్టిపై దృష్టి సారించిన ప్రభుత్వ ఆరాటంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించింది. అభివృద్ధికి అడ్డొచ్చే ప్రతి అడ్డంకిని చెరిపేస్తూ రాష్ట్రంలో ఉపాధి విప్లవానికి నాంది పలికే ఒక మెగా విజన్ ఇది. విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ స్థాయి డేటా సెంటర్ల హబ్గా రూపుదిద్దుకోబోతోంది. జస్ట్ 5 years లో ఎన్ని వేల మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రయత్నిస్తుంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు విశాఖకు క్యూ కట్టడానికి కారణం ఏమిటి? వేల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగ అవకాశాలు, వీటి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా పుంజుకోనుంది? తాజాగా మంత్రి లోకేష్ ట్వీట్ ఎలాంటి ఆశలు రేకెత్తించింది అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చిత్తశుద్ధి, పట్టుదలే కొలమానమని రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి కలలు కనండి, సాకారం చేసుకోండి అనే స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సంక్షేమానికి జీవనాధారమైన సంపద సృష్టిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సంపద సృష్టి ద్వారానే ప్రజాక్షేత్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తోంది. ఈ సుదీర్ఘ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలోనే విశాఖను ప్రపంచ స్థాయి డేటా సెంటర్ల హబ్గా మార్చేందుకు ముఖ్యమైన కార్యాచరణ చేపట్టడం నేటి వైజాగ్ డెవలప్మెంట్ కు కీలకంగా మారింది. అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వ్యక్తం చేస్తున్న ఆరాటం, పట్టుదలే ఈ భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న 3-4 ఏళ్లలో విశాఖపట్నం డేటా సెంటర్ల హబ్గా రూపుదిద్దుకోనుంది. 2030 నాటికి 6000 మెగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ఇప్పటికే పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు విశాఖకు క్యూ కట్టాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ డిజిటల్ కనెక్షన్స్ తో కలిసి 400 ఎకరాలు 1000 మెగావాట్ల ఏఐ ఆధారిత డేటా సెంటర్ ను 98,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో దీనిపై తుది చర్చలు జరిగి ప్రభుత్వంతో రిలయన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అదేవిధంగా గూగుల్ 1.33 లక్షల కోట్లతో 1000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు, మరో దిగ్గజ సంస్థ బ్రూక్ ఫీల్డ్ సైతం 1.10 లక్షల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. వీటితో పాటు సిఫీ టెక్నాలజీస్ ఇప్పటికే 16,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ కాంప్లెక్స్ కు భూమి పూజ నిర్వహించింది. ఈ 3 సంస్థల పెట్టుబడులు కలిపి ఇప్పటికే 3,000 మెగావాట్ల సామర్థ్యాన్ని కప్పివేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ గుజరాత్లోని జామ్నగర్లోని 1000 మెగావాట్ల డేటా సెంటర్ కు అనుబంధంగా పనిచేస్తుంది. ఇది మాడ్యులర్ సాంకేతికతలైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్, ఏఐ ప్రాసెసర్ల ద్వారా డేటా నిల్వ చేసేలా అత్యంత ఆధునిక సాంకేతికతతో తీర్చిదిద్దబడుతోంది. ఆసియాలో అత్యంత శక్తివంతమైన ఏఐ మౌలిక సదుపాయాలున్న నెట్వర్క్ లో ఇది ఒకటిగా నిలవనుంది. సబ్ స్టేషన్లు, అవసరమైన విద్యుత్ ఫీడర్లతో దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాబోయే దశాబ్ద కాలంలో అవసరమైన ఆధునిక ఆవిష్కరణలకు విశాఖ ఒక కేంద్రంగా మారనుంది. ఇప్పటికే 3 ప్రధాన సంస్థలు ముందుకొచ్చిన నేపథ్యంలో మరో 3 ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. వాటికి అవసరమైన భూములు, ఇతర సదుపాయాలపై అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు.
డేటా సెంటర్ల హబ్గా విశాఖ ఎదగడానికి ప్రభుత్వం స్థిరమైన మౌలిక సదుపాయాలు, భౌగోళిక ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి సారించింది. 6,000 మెగావాట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు భారీగా స్థిరమైన విద్యుత్ సరఫరా అవసరం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక వనరుల నుండి విద్యుత్ను అందించే ప్రణాళికలు లేదా హామీలపై దృష్టి పెట్టింది. ఇది పెట్టుబడిదారులకు నిరంతరాయ కార్యకలాపాలకు భరోసా ఇస్తుంది. అంతేకాకుండా విశాఖ సముద్ర తీరంలో ఉండడం వల్ల అంతర్జాతీయ సబ్ సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంది. ఈ స్టేషన్ల ఏర్పాటు ద్వారా విశాఖను ప్రపంచ డేటా కనెక్టివిటీ మ్యాప్లో కీలక కేంద్రంగా నిలపడం సాధ్యమవుతుంది. ఈ భౌగోళిక ప్రయోజనం విశాఖను ఇతర నగరాల కంటే మరింత ఆకర్షణీయమైన డేటా కేంద్రంగా మారుస్తుంది. పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శకత, వేగం ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా సింగిల్ విండో విధానాన్ని అమలు చేయడం. దీని ద్వారా వేగవంతమైన అనుమతులు లభించి ప్రాజెక్టుల ప్రారంభానికి పట్టే సమయం తగ్గుతుంది. మరోవైపు ఈ భారీ పెట్టుబడుల ద్వారా లభించే ఉపాధిని స్థానిక యువత అందుకోవాలంటే వారికి తగిన నైపుణ్యం అవసరం. అందుకే ప్రభుత్వం డేటా సెంటర్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి భవిష్యత్తు రంగాలలో స్థానిక యువతకు శిక్షణ, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు అందించడంపై దృష్టి సారించింది. ఈ చర్యల ద్వారానే స్థానిక ప్రజలకు మెరుగైన ఉపాధి లభించి ఆంధ్రప్రదేశ్ సుస్థిరమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయగలుగుతుంది. విశాఖ డేటా సెంటర్ల హబ్గా మారడం ఇది కేవలం టెక్నాలజీ విజయం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. లక్ష్యం కీలకమే కాదు, అవసరమైన అనుకూలమైన భౌగోళిక ప్రయోజనాలను వ్యూహాత్మకంగా వాడుకోవడంలో ప్రభుత్వం విజయం సాధించింది. దిగ్గజ సంస్థల ద్వారా రాబోయే లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ స్థానిక యువతకు బంగారు భవిష్యత్తుకు నాంది. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాలపై రాష్ట్రం ముందుకు సాగడానికి పునాది చాలా బలమైంది. విశాఖపట్నం కేవలం ఒక తీర ప్రాంత నగరం కాదు, ఇది భారతదేశ డేటా రాజధానిగా అవతరించబోతోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పయనంలో ఇది నిస్సందేహంగా ఒక టర్నింగ్ పాయింట్.